500 సంవత్సరాల తర్వాత రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముడికి ఆలయం నిర్మితమైంది. దీంతో అయోధ్య నగరిలో పండగ వాతావరణం మొదలైంది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా రామనామంతో మారుమోగుతుంది. భవ్యమైన రామమందిర నిర్మాణం జరిగి ప్రాణప్రతిష్ఠ చేశారు. గర్భాలయంలో బాలరాముడి విగ్రహాన్ని సోమవారం ప్రతిష్ఠించారు. దీంతో అయోధ్యను దర్శించుకోవడానికి హిందువులంతా తహతహలాడుతున్నారు. భక్తులకు మంగళవారం నుంచే దర్శనాలకు అనుమతిస్తారు. అయితే 2 స్లాట్లలో దర్శనం చేసుకోవచ్చు. రోజులో 3 సార్లు హారతి ఉంటుంది. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది. దీంతో మంగళవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతివ్వనున్నారు. 2.7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆలయంలో ఆ దర్శనానికి ఎలా వెళ్లాలనేది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులు తొలుత ఆలయం చుట్టూ ఉండే బాహ్య ప్రాకారం దాటి లోపలికి రావాల్సి ఉంటుంది. అందులో మొత్తం 5 నిర్మాణాలతో పాటు పవిత్ర గర్భాలయం ఉంటుందని చెప్పారు. 795 మీటర్ల పరిధిలో ఉండే పర్కోటాలో 5 ఆలయాలుంటాయి. వాటిలో గర్భగుడి ఉంటుంది. గర్భగుడికి ముందు 5 మండపాలుంటాయని చెప్పారు. దర్శన వేళలు, హారతి, అర్చనలకు సంబంధించిన వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. మందిరంలో రోజు 3 రకాల హారతులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 6:30 మధ్యాహ్నం 12 రాత్రి 7:30 3 హారతులుంటాయి. అయితే ఈ వేడుకలకు పాస్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. వాటిని ఉచితంగా జారీ చేస్తారు. ఆలయంలో దర్శనం కోసం 2 స్లాట్లు నిర్ణయించారు. మొదటి స్లాట్ ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు, రెండో స్లాట్ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. దర్శనం కోసం ముందుగానే ఆన్లైన్లో ఆలయ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ నెంబర్లో లాగిన్ అయ్యి తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్లో దర్శన స్లాట్లు లేదా హారతికి టికెట్లను బుక్ చేసుకోవాలి. ఆలయం లోపలికి వెళ్లే ముందు మందిర ప్రాంగణంలో ఉన్న కౌంటర్ వద్ద పాసులు తీసుకోవాల్సి ఉంటుంది. కాగా ఆలయంలోని విగ్రహాలను నేపాల్ నుంచి సేకరించిన శాలిగ్రామ శిలతో తయారు చేశారు. ఈ శిలలు దాదాపు 6 కోట్ల సంవత్సరాల నాటివని చరిత్ర ద్వారా తెలుస్తుంది. కాళీ నది నుంచి శాలిగ్రామ శిలను సేకరించేందుకు తొలుత కాళేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శిలాభిషేకం చేశారు. ఆ తర్వాతే దేవుళ్లకు క్షమాపణ చెబుతూ ఈ పవిత్ర శాలిగ్రామ శిలను అయోధ్యకు తరలించారు. నవమి రోజున సూర్యకిరణాలు నేరుగా స్వామివారి నుదుటిపై పడేలా విగ్రహం ఎత్తును ఏర్పాటు చేశారు.